ప్రతి లొకేషన్లో 27 లొకేషన్స్తో కలిపి ఈ స్పెసిఫిక్స్ ఈ టైం మనం గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది. అది నేను చెప్పడం కన్నా కవల్ సిబల్ గారు ఆయన ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ నేను జస్ట్ చదివి వినిపిస్తే మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. వాళ్ళు ఏం రాస్తున్నారు, మన 27 లొకేషన్స్కి మనం నేమ్స్ ఇస్తే ఇండియా అలా ఎలా చేస్తుంది, మేము ఊరుకోం, ఇది తప్పేది. ఇంకొక 30 రోజులు ఉంది. 30 రోజులు దేనికి అనుకుంటున్నారు? బ్రిక్స్ సమిట్ ఒకటి భారతదేశంలో జరగబోతుంది. టెక్నికలీ ఆన్ పేపర్ షీ జిన్పింగ్ గారు రావాలి భారతదేశానికి. షీ జిన్పింగ్ గారు, పుతిన్ గారు, మోదీ గారు కలిసి షేక్ హ్యాండ్లు గట్రా ఇచ్చుకొని ఫోటోలు గట్రా దిగి పబ్లిషింగ్ గట్రా చేస్తే ఏమవుతుందో మనం లాస్ట్ ఇయర్ మనం చూసాం. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అలాంటి షీ జిన్పింగ్ గారు భారతదేశానికి వచ్చే ఒక 30 రోజుల ముందు భారతదేశం అరుణాచల్ ప్రదేశ్ మ్యాప్ని అప్డేట్ చేసింది. 27 లొకేషన్స్ని మార్క్ చేసి పేర్లు పెట్టింది. 3 లొకేషన్స్ ఏదైతే చైనా తన గుప్పెట్లో పెట్టుకొని ఉందో 1962 నుండి అవి కూడా మందే అని చెప్పి మనం బల్లగుద్ది చెప్పాం. మనం ఇది ఇవాళ జియోపొలిటికల్గా ఎందుకు ఇంపార్టెంట్, ఈ వీడియో ఎండ్ అయిపోయేలో మీకు అర్థమవుతుంది. ప్యారల్గా 2 అదర్ థింగ్స్ హ్యాపెండ్. చైనాని మనం పక్కన పెడితే రష్యా ఇస్ అన్ అదర్ గెస్ట్ బ్రిక్స్ సమిట్కి. అండ్ ఇవాళ రష్యాకి భారతదేశం ఎంత ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాలంటే ఒక వీడియో ఒకటి రిలీజ్ చేసింది. ఇక్కడ నుంచి కాదు, అంతరిక్షం నుంచి, స్పేస్ స్టేషన్ నుంచి ఒక 3 రష్యన్ కాస్మోనాట్స్తో మన ఇండిపెండెన్స్ డే వస్తుంటే దానికి విష్ చేపిస్తూ ఒక వీడియో. అది ఎందుకు ఇంపార్టెంటో, స్పెసిఫిక్గా ఇండియన్ ఫ్లాగ్ ఒక్కటే పెట్టుకుని అక్కడ రష్యా ఫ్లాగ్ లేదు. ఏం సిగ్నల్ చేద్దామని చూస్తుందో భారతదేశానికి వి షల్ డిస్కస్. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం గురించి చాలా గొప్పగా మాట్లాడారు, కానీ ఇక్కడ చిన్న మెలిక ఒకటి ఉంది. ఈ టైమింగ్ మనం గమనించాలి. అదేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ట్రంప్ గారు రీసెంట్గా అంకారా వెళ్ళారు, టర్కీ నేటో సమిట్కి. ఇప్పుడు అక్కడి నుంచి యూఎస్కి వెళ్తుంటే ఎయిర్ ఫోర్స్ 1 ఏదైతే ఉందో ఆయన రెగ్యులర్గా వెళ్ళే జెట్ కాకుండా ఒక కేటరింగ్ వ్యాన్లో ఆయన మూవ్ చేసి ఇంకొక జెట్ ఎక్కించి అక్కడ నుంచి అమెరికా పట్టుకొచ్చారు. దానికి ఏంటి కారణం అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఇట్స్ అ జియోపొలిటికల్లీ ప్యాక్డ్ వీడియో. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. మన లోకల్ ఇష్యూస్ నుంచి మొదలుపెట్టి ఇలాంటి ఇంటర్నేషనల్ జియోపాలిటిక్స్ వరకు ఏది ఎలా ఉన్నా కూడా సింప్లిఫైడ్గా నా స్టైల్లో, నా లాంగ్వేజ్, నా భాషలో ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు రోజు ఒకటి పెట్టే పుచ్చి నాది. మరి నేను చేస్తా, అది మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కొత్త వాళ్ళు మాత్రం చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. హర్ ఘర్ తిరంగా అని చెప్పి మనం కొత్త పథకాన్ని స్టార్ట్ చేసాం. అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ప్రతి ఇంట్లో ఇండియన్ ఫ్లాగ్ ఎగరాలి, భారతదేశపు జెండా ఉండాలని చెప్పి మన ప్రయత్నం అది. ప్రతి లొకేషన్లో 27 లొకేషన్స్తో కలిపి ఈ స్పెసిఫిక్స్ ఈ టైం మనం గమనిస్తే మీకు విషయం అర్థమవుతుంది. అది నేను చెప్పడం కన్నా కవల్ సిబల్ గారు ఆయన ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ నేను జస్ట్ చదివి వినిపిస్తే మీకు మ్యాటర్ అర్థమైపోతుంది. గ్లోబల్ టైమ్స్ అని చెప్పి అది చైనీస్ న్యూస్ అవుట్లెట్. అది వాళ్ళు ఏం రాస్తున్నారు, మన 27 లొకేషన్స్కి మనం నేమ్స్ ఇస్తే ఇండియా అలా ఎలా చేస్తుంది, మేము ఊరుకోం, ఇది తప్పేది. మీరు ఇలాంటి టైంలో ఇండియాకి చైనాకి మధ్యలో ఉండే సత్సంబంధాలు ఎందుకు మీరు పాడు చేస్తారు అంటే దానికి ఆయన రెస్పాండ్ అవుతూ, వాట్ సచ్ హిపోక్రసీ, అసలు మనల్ని ప్రేరేపించేదే చైనా. భారతదేశానికి సంబంధించిన సోవరెన్ ల్యాండ్కి ఫిక్టీషియస్ నేమ్స్ ఇచ్చేసి పలానా లొకేషన్ మాది, పలానాది మాది అని చెప్పి రకరకాలుగా రాసి, అంతెందుకు మన వన్ ఆఫ్ ఆర్ డాక్టర్స్ లండన్ నుంచి షీ వాస్ గోయింగ్ సమ్వేర్, మధ్యలో చైనాలో హాల్ట్ ఉండింది. ఆవిడ ఒరిజిన్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్, షీస్ ఫ్రమ్ భారత్, అరుణాచల్ ప్రదేశ్ అని రాస్తుంది. అలా రాస్తున్నందుకు అరుణాచల్ ప్రదేశ్ ఇండియా కాదు, అది చైనా అని చెప్పి ఆవిడని డిటైన్ చేసి చాలా గంటల తర్వాత పంపించారు. Arunachal is part of China. This is what Chinese immigration officials allegedly told Indian origin UK resident Prema Wangjom-Thongdok at Shanghai Pudong Airport. Prema వాళ్ళకి తెలిసి ఇండియాతో ఉండే బైలాటరల్ రిలేషన్షిప్కి ప్రాబ్లం వస్తుందని అస్సలు సమస్య లేదు. వాళ్ళు చేయాలంటే చేయొచ్చు, మనం ఏది చేయకూడదు. అది మన సోవరెన్ ల్యాండ్ అయినా కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే క్వశ్చన్ ఆయన రేస్ చేశారు. సింపుల్ క్వశ్చన్. అసలు దీని మొత్తానికి కారణం ఏంటో తెలుసా? మనం సాఫ్ట్ స్టేట్ కింద ఉండడం. అగైన్ పార్టీలకు అతీతంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి టైం నుంచి మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్కరు టిబెట్ టేక్ ఓవర్ జరిగినప్పుడు మనం గొంతెత్తి పన్నెత్తి ఒక మాట అనలేదు. మనం సరే చైనాతో మనం సైలెంట్గా ఉంటే చైనా కూడా సైలెంట్గా ఉంటుంది అనుకుంటే చైనా సైలెంట్గా లేదు. అంతెందుకు భూటాన్ లాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా భూభాగాన్ని ఇది మా భాగం అని చెప్పుకొని బ్రతుకుతుంది చైనా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన సోవరెన్గా మనం ముందుకెళ్ళి మన భూమి మనది అని చెప్పుకోనంత వరకు వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అది బ్రిక్స్ సమిట్కి ముందు చేసామో తర్వాత చేసామని పక్కన పెట్టండి. వాళ్ళు షీ జిన్పింగ్ గారికి 2 దారులు ఉన్నాయి. ఇంత ధైర్యం ఉంటే భారతదేశం ఇలా చేస్తుందని చెప్పి ఆయన రాకుండా ఇంకొక టాప్ బ్రాస్ లీడర్షిప్నో ఇంకా సంబడి ఎల్స్నో పంపించవచ్చు. అది ఒక దారి. లేదు, ట్రంప్ గారికి ఒక మెసేజ్ పంపిద్దాం, ఈ టైంలో భారతదేశంతో ఆయన హాస్టైల్గా ఉండే టైంలో ఆ పుతిన్, షీ జిన్పింగ్, మోదీ ఫోటోగ్రాఫ్ మనం ఆయనకి గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటే ఖచ్చితంగా ఆయన సెప్టెంబర్లో రావచ్చు. నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఆయన వస్తారని మీరు అనుకుంటున్నారా, రారా? మీరేమనుకుంటున్నారో నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ మీకు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పారు. మనకి 2005లో ఒక బార్డర్ ప్యాక్ట్ ఒకటి జరిగింది చైనాతో, మన్మోహన్ సింగ్ గారి టైంలో. ఈ ప్యాక్ట్ ఏం చెప్తుంది? కొంచెం అగైన్ మనం ఆ టైంలో అమన్కి ఆశా గట్రా అనుకునే వాళ్ళం కదా. ఇక్కడ ఏమైంది? ఆ బార్డర్ దగ్గర అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎవరి మనుషులు ఎక్కువ ఉంటే వాళ్ళ ఇష్టాలకి ప్రాధాన్యత ఇస్తూ మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలనేది ఆ ప్యాక్ట్.
అదేంటది ఇక్కడ వాళ్ళు ఎక్కువ ఉంటే ఈ భూమిని అక్కడికి ఇచ్చేద్దాం అలాంటి ప్యాక్ట్ కాదు అది. జస్ట్ వాళ్ళ ఇష్టాలని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ మేకింగ్ చేసే ప్యాక్ట్. ఇప్పుడు ఈ ప్యాక్ట్ని వాళ్ళు మైండ్లో పెట్టేసుకొని బార్డర్కి మన అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ దగ్గర చాలా విలేజెస్ని వాళ్ళు ఫ్యాక్టరీలు పెడుతున్నారు. జనాలు పుట్టగొడుగులో పుట్టుకొస్తున్నారు. రేపు పొద్దున్న ఇదే ప్యాక్ని చూపించి చూడండి మా వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు, సో అక్కడేం డెసిషన్ తీసుకుంటే మా వాళ్ళ కన్సెంట్ కూడా కావాలి అనేది చైనా దుర్బుద్ధి ఇక్కడ. సో చైనా చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుతుంది. ఆ విషయాన్ని మీకు ఇక్కడ మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ టైంలో హర్ ఘర్ తిరంగా అనేది దట్ ఈస్ సంథింగ్ దట్ భారత్ ఈస్ డూయింగ్. సోవరెన్గా మన ల్యాండ్ ఇది, మన భూభాగం ఇది. ఆ ఇల్లీగల్గా వాళ్ళు ఆక్యుపై చేసి పెట్టుకున్న 3 లొకేషన్స్తో పాటు ప్రతి ఒక్కదానికి మనం పేరిచ్చి ఇది మనది అనే కొత్త మ్యాప్ని అప్డేట్ చేసి మనం పెట్టాం. దట్ ఈస్ వన్ థింగ్. ప్యారలల్గా రష్యాకి వెళ్ళారు. రష్యా ఈజ్ అ వెరీ ఫ్రెండ్లీ నేషన్. రష్యాకి మనం ఇంపార్టెంట్ నేషన్. మనకి రష్యా ఇంపార్టెంట్ నేషన్. మనకి ఎప్పుడు రష్యా దొంగ దెబ్బ తీయలేదు. బట్ జియో పొలిటిక్స్కి వచ్చేసరికి దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్, దేర్ ఆర్ జస్ట్ పర్మనెంట్ ఇంట్రెస్ట్స్. ఇది చాలా ఓల్డ్ సేయింగ్ ఇది. సో ఇక్కడ ఇవాళ రష్యా కొంచెం ఒక అడుగు ముందుకు వచ్చి ఫ్రంట్ ఫుట్లో భారతదేశాన్ని కొంచెం ఎక్కువగా చూపిస్తుందంటే దాని వెనకాతల ఉండే అంతరార్థం ఏంటో మనం చూడాలి. ఇట్స్ అ వెరీ గుడ్ జెస్చర్ ఏదైతే రష్యా చేసినా. ఫస్ట్ మీకు వీడియో చూపిస్తాను, ఫస్ట్ మీరు వీడియో చూడండి, దాని తర్వాత మనం మాట్లాడదాం మనం. In November 1961, he visited India and said that India is very beautiful from above, but it is even more beautiful on earth. It is special because it is home to true friends. The friendship between our countries has been time-tested, and space exploration is one of the main areas of our cooperation. ఇక్కడ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రస్తుతానికి అంతరిక్షంలో 10 మంది ఉన్నారు మొత్తం హ్యూమన్ కైండ్లో, అమెరికన్స్, రష్యన్స్ వీళ్ళందరూ కలిపి. అన్ఫార్చునేట్లీ అక్కడ భారతీయులు ఎవరు లేరు ప్రస్తుతానికి. వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అక్కడే స్టేషన్ అయి లేరు. ఇప్పుడు అక్కడ స్టేషన్ అయి ఉండే 3 రష్యన్ కాస్మోనాట్స్ ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని ఈ మాటలు మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ దే నేమ్ దిస్ పర్సన్ ఆల్సో. ఆ టైంలో రష్యా అండ్ అమెరికా ఒక స్పేస్ రేస్లో ఉండేవి. నువ్వా అనే జోన్లో. ఆ టైంలో యూరీ గగారిన్ అని చెప్పి ఆయన గురించే మాట్లాడుతున్నారు. ఆయన ఆ టైంలో అంతరిక్షంలో చూసినప్పుడు భారతదేశం చాలా బ్యూటిఫుల్గా ఉందని, పర్సనల్గా విజిట్ చేసినప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు అని ఆయన ప్రస్తావన కూడా తీశారు ఇక్కడ. ఓకే, దిస్ ఇస్ అ గుడ్ జెస్చర్. ఖచ్చితంగా ఇలాంటి మన ఇండిపెండెన్స్ డేకి ఇలా విష్ చేయడం మంచి విషయం. ఇది ఇలాంటిది అమెరికా ఎప్పుడు చేయలేదంటే చేసింది, ఇంత ఇదిగా చేయలే. అంటే ఇండియన్ ఫ్లాగ్ ఒకటే పెట్టి ప్రాపర్ ఇక్కడ ఆ రేషియల్ ఎథనిసిటీ ఉండే వాళ్ళతో చేపిలా, ఇండియన్ ఆరిజిన్ ఉండే వాళ్ళతో మాత్రమే చేపించారు. ఈధర్ సునీత విలియమ్స్ అవనివ్వండి 2024లో అనుకుంటా, ఇంకొక వ్యక్తి కూడా అనదర్ గై ఫ్రమ్ ఇండియన్ ఆరిజిన్. సో ఈ జెస్చర్ ఖచ్చితంగా వాళ్ళకన్నా ఒక అడుగు ముందే ఉంది. కానీ ప్రస్తుతానికి రష్యా ఇది ఎందుకు చేసిందంటే నాకు 2 కారణాలు కనబడుతున్నాయి. నంబర్ 1, రీసెంట్గా రష్యన్ శాంక్షన్స్ బిల్ ఒకటి సెనెట్లో పాస్ అయింది, అప్పర్ హౌస్ ఇన్ అమెరికా. ఈ బిల్ ఏం చెప్తుంది, మొత్తం కన్వీనియంట్గా యూరోపియన్ కంట్రీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసి ఇండియాని, చైనాని టార్గెట్ చేస్తూ ఈ దేశాలు 2 రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాయి కాబట్టి ఈ 2 దేశాలకి టారిఫ్ అనేది ఒక 100% మినిమం ఉండేలాగా, అది 500% దాకా వెళ్ళేదాకా ఉండే చట్టం ఇది. సో దే టార్గెటింగ్, స్పెసిఫిక్గా దే టార్గెటింగ్ ఇండియా, ముఖ్యంగా ఇండియన్ ఎకనామిక్ గ్రోత్ని. సో ఇలాంటి టైంలో మనకు ఎట్లుంటుంది, విల్ బి టూ మైండెడ్ కదా. నిజంగా ఇజ్ ఇట్ వర్త్ ద రిస్క్, నిజంగా రష్యా నుంచి ఆయిల్ తీసుకోవాలా లేదా, వాట్ డు వి డూ, ఇంకేదైనా డైవర్సిఫై చేద్దాం లేదా అమెరికా ఇంకేదైనా ఆప్షన్ ఇస్తుందా అని మనం చెక్ చేస్తాం మనం. అలాంటి ఆప్షన్ మీరు ఏం పెట్టుకోవద్దు, మీరు మా మంచి ఫ్రెండ్స్ అని రష్యా చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నంబర్ 1. నంబర్ 2, రీసెంట్గా రష్యాకి యుక్రెయిన్కి జరుగుతున్న గొడవలో ఇండియన్ సీ సేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దెబ్బలు తెగి చనిపోయారు చాలామంది, కపుల్ ఆఫ్ పీపుల్. దట్స్ నాట్ అ గుడ్ సైన్. ముఖ్యంగా రష్యా లాంటి దేశం నుంచి జరగడం, రష్యా అటాక్ చేసి అందులో భారతీయులు చనిపోవడం, ఇట్స్ నెవర్ ఎ గుడ్ పిఆర్. ముఖ్యంగా రష్యాకి వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా సారీ చెప్పలేరు, ఎందుకంటే వేరే దేశానికి అప్పుడు అప్పర్ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, అపీజ్మెంట్ లాంటిది దే విల్ డూ ఇట్. నేను మళ్ళీ చెప్తున్నా, చేయడం కరెక్టా కాదని కాదు, ఈ కోణంలో కూడా మనం చూడాలి. మనం ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు మన దేశాన్ని మాత్రమే మనం ముందు పెట్టాలని చెప్పే ప్రయత్నం మాత్రం నేను చేస్తున్నా. దీని మీద మీరేమంటారు నాకు రాయండి కింద కామెంట్స్లో, మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ ఫైనల్ పాయింట్, లాస్ట్ దాకా నేను ఉంచాను నేను, ఏంటి కేటరింగ్ ట్రక్ ఏంటి, అందులో ట్రంప్ గారు వెళ్ళడం ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్ 1 నుంచి C-32Aలో ఎందుకు వెళ్ళారు ఆయన, టర్కీ నుంచి అమెరికాకి వెళ్తున్నప్పుడు ఎవరి థ్రెట్ వల్ల వెళ్ళారంటే ఇరాన్ థ్రెట్ వల్ల. బ్లడ్ ఫర్ బ్లడ్ అని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇన్ఫాక్ట్ ఫ్యూనరల్ టైంలో ట్రంప్ గారి ఆయన ఫ్యామిలీ ఫోటోలు మొత్తాన్ని చాలా నీట్గా పెట్టి కూడా వాళ్ళు మా బదలా మేము తీర్చుకుంటాం అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇలాంటి టైంలో ఆయన టర్కీలో ఉన్నప్పుడు ఇరాన్ ఒక థ్రెట్ ఇచ్చింది. ఆ థ్రెట్ నుంచి ఆయన తప్పించుకోవడానికి ఆయన రెగ్యులర్గా వెళ్ళే ఎయిర్ ఫోర్స్ 1లో కాకుండా ఈ C-32Aలో వెళ్ళడానికి మధ్యలో, అది కూడా బయట వాళ్ళకి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఆయన కేటరింగ్ ట్రక్ ఎక్కి అక్కడ నుంచి C-32Aలో వెళ్ళి, ఎవరైతే అక్కడ టాప్ అఫీషియల్స్ కూర్చునే ఫ్లైటే అది, అందులో ఆయన టర్కీ నుంచి అమెరికా వెళ్ళారు. అక్కడ దిగిన తర్వాత చెప్పారు ఈ మ్యాటర్, తర్వాత గ్లోబల్ న్యూస్ అయిపోయింది అది. A secret security operation unfolded at Ankara airport just as Donald Trump was leaving the NATO summit. The president appeared to board the old Air Force One, but he didn't fly out of Turkey on that plane. Instead, he was secretly moved to a smaller military aircraft.
after a credible assassination threat from Iran. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన పనులు ఇవాళ ఆయన్ని ఇలా కేటరింగ్ ట్రక్కుల్లో తిరిగేలా చేస్తుంది. ఇది ఇవాళ అమెరికా కొత్త ఏం కాదు. ఇన్ఫాక్ట్ బిల్ క్లింటన్ టైంలో కూడా ఇలా జరిగినట్టుంది ఒకసారి. బట్ ఇలాంటిది ఒకటి జరిగిందని మీకు చెప్దాం అనుకున్నాను అంతే, యాజ్ ఇన్ఫర్మేషన్ బిట్. అండ్ మీలో ఎవరైనా ఇలాంటిది ముందే అమెరికాలో జరిగింది మీకు తెలుసుంటే ఆ ఇన్సిడెంట్ నాకు కింద కామెంట్లో మీరు రాసి చెప్పండి. మీరు ప్రస్తుతానికి అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోస్ దగ్గర శాంతంగా ఉంది, మేము క్లియరింగ్ ఇట్ అవుట్ అంటున్నారు. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్ కానీ ఈయన పరిగెట్టుకుంటూ ఇట్లా వెళ్ళడం కానీ చూస్తుంటే ఐ డోంట్ నో ఎట్లా అన్ఫోల్డ్ అవుతాయి థింగ్స్ ఇన్ ద ఫ్యూచర్. యూరీ గగారిన్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, ఈజ్ ద ఫస్ట్ హ్యూమన్ టు ట్రావెల్ ఇన్ టు స్పేస్. మూన్ కాదు, స్పేస్. ఇప్పుడు ఈ వ్యక్తి ఏ సంవత్సరంలో అంతరిక్షానికి వెళ్ళాడు? ఆప్షన్ ఏ ఇస్ 1959, ఆప్షన్ బి ఇస్ 1961, ఆప్షన్ సి ఇస్ 1963, ఆప్షన్ డి ఇస్ 1967. మీకు సమాధానం తెలిసే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. దిస్ వన్ అనదర్ జియోపొలిటికల్ వీడియో. నిన్న మనం మాట్లాడింది, నిన్న మనం చేసింది. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. లేదు కొంచెం లోకల్గా ఏదైనా చూద్దాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.